ఓటీటీ ఎక్స్క్లూజివ్. అదేంటో కానీ పుష్ప 2 గురించి ఎన్ని అప్డేట్స్ చెప్పినా ఇంకా ఏదో ఒకటి బ్యాలెన్స్ ఉంటుంది. అలా మెయింటైన్ చేస్తున్నారు సుకుమార్. అన్నీ ఒకేసారి చెప్పేయకుండా ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. మరి ఇప్పుడు వచ్చిన ఆ అప్డేట్ ఏంటి? అసలు పుష్ప 2 పరిస్థితి ఏంటి? షూటింగ్ ముచ్చట్లేంటి? ఇవన్నీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం, వచ్చేయండి. అదిగో ఈ పాటలో అల్లు అర్జున్ చెప్పినట్లే ఫ్యాన్స్ కూడా పుష్ప పుష్ప అంటూ జపం చేస్తూనే ఉన్నారు. డిసెంబర్ 6న రాదేమో అనే కంగారులోన్న అభిమానులకి అలాంటిదేం లేదు, అనుకున్న టైంకే వచ్చేస్తున్నామనే అభయం కూడా ఇచ్చారు మేకర్స్. దీనికి తగ్గట్లుగానే షూటింగ్ కూడా ముందుకెళ్తుంది. తాజాగా కొత్త స్కెడ్యూల్ మొదలైంది. వర్షాల కారణంగా టాలీవుడ్లో చాలా వరకు షూటింగ్స్ జరగట్లేదు. సెప్టెంబర్ 3న RFCలో పుష్ప 2 కొత్త స్కెడ్యూల్ మొదలైంది. అల్లు అర్జున్ పైనే 2 రోజుల సీన్స్ చిత్రీకరించబోతున్నారు సుకుమార్. అలాగే సెప్టెంబర్ 5 నుంచి ఫహాద్ ఫాజిల్ డేట్స్ ఇచ్చారు. అక్కడ్నుంచి మరో 10 రోజులు హీరో విలన్ కాంబినేషన్ సీన్స్ షూట్ ఉండబోతుంది. షూటింగ్ విషయంలో చాలా ప్లానింగ్తో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంకు షూట్ పూర్తి చేసి కనీసం 40 రోజులు ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఎడిట్ అయిపోయింది. అక్టోబర్ 1st వీక్కు సెకండ్ హాఫ్ ఎడిట్ అయిపోతుందని నిర్మాతే చెప్పారు. నవంబర్ 20 నాటికి ఫస్ట్ కాపీ వస్తుందని, డిసెంబర్ 6న పుష్ప 2 రానుందన్నారు మేకర్స్. బిజినెస్ పరంగానూ అంతనంత ఎత్తులో ఉంది పుష్ప 2. బహుశా నాన్ రాజమౌళి కేటగిరీలో అత్యధిక బిజినెస్ చేస్తున్న ఇండియన్ సినిమా ఇదే. హిందీలోనే 200 కోట్లకు పైగానే థియేట్రికల్ బిజినెస్ చేస్తుంది పుష్ప 2. ఎలా చూసుకున్నా పుష్పరాజ్ దండయాత్ర మామూలుగా లేదు. మరి చూడాలిక ఇదే దూకుడు రిలీజ్ తర్వాత కూడా పుష్ప చూపిస్తాడా లేదా అని. ఒకప్పుడు సినిమా టోటల్ కలెక్షన్స్ 150 కోట్లొస్తే పండగ చేసుకునేవారు మన హీరోస్. కానీ ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ డేనే టార్గెట్ 150 కోట్లు అంటున్నారు. టాలీవుడ్లో ఇప్పటి వరకు కేవలం 4 సినిమాలకు మాత్రమే ఈ రికార్డ్ సాధ్యమైంది. మరి నెక్స్ట్ ఈ లిస్ట్లో చోటు సంపాదించబోయే సినిమా ఏంటి? అసలు మొదటి రోజే 150 కోట్లు కొట్టిన ఆ 4 సినిమాలేంటి? తెలుగు సినిమా రేంజ్ బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఒకప్పుడు 100 కోట్ల కోసం చూసిన మన హీరోలు ఇప్పుడు 1000 కోట్లు కొడుతున్నారు. బాలీవుడ్ కూడా బిత్తరపోయేలా, కాలీవుడ్ కుళ్ళుకునేలా, మిగిలిన వుడ్స్ అన్నీ షాక్ అయ్యేలా మన దండయాత్ర సాగుతోందిప్పుడు. మరీ ముఖ్యంగా మొదటి రోజే రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు మన హీరోస్. మన హీరోల చూపు ఇప్పుడు 100 కోట్లపై లేదు. మొదటి రోజే వీలైతే 150 కోట్లు, కుదిరితే 200 కోట్లు తీసుకొచ్చేద్దామంటున్నారు. బాహుబలి 2, RRR మొదటి రోజే 200 కోట్లు వసూలు చేస్తే సలార్, కల్కి ఫస్ట్ డే 150 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. మరే తెలుగు సినిమాకు ఇది సాధ్యం కాలేదు. ఈ రికార్డ్ కోసం దేవర, పుష్ప 2, గేమ్ చేంజర్ క్యూలో ఉన్నాయి. టాలీవుడ్ నుండి నెక్స్ట్ 150 కోట్ల ఓపెనింగ్స్ తీసుకొచ్చే సినిమాగా చరిత్ర సృష్టించే అవకాశం జూనియర్ ఎన్టీఆర్కే ఉంది. సెప్టెంబర్ 27న ఈయన దేవర విడుదల కానుంది. తెలుగుతో పాటు ఓవర్సీస్లో రికార్డ్ ఓపెనింగ్స్ ఫిక్స్. కానీ హిందీ, తమిళ, మలయాళం నుండి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయనే దానిపైనే దేవరకు 150 కోట్ల ఓపెనింగ్ వస్తుందా లేదా అనేది తేలనుంది. దేవరపై అయినా కాస్తో కూస్తో అనుమానాలున్నాయేమో, కానీ పుష్ప 2 పై మాత్రం నో డౌట్స్. పక్కా ఫస్ట్ డే 150 కోట్లు, కుదిరితే 200 కోట్లు అని ఫిక్స్ అయిపోయారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా హిందీలో పుష్ప 2 పై ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. మరి గేమ్ చేంజర్ కు కూడా 150 కోట్ల ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి టాలీవుడ్ నుండి 150 కోట్ల ఓపెనింగ్ తీసుకొచ్చే 5వ సినిమాగా ఈ మూడింట్లో ఏది నిలుస్తుందో చూడాలిక. నాని వెళుతున్న రూట్ కరెక్టే అంటారా? ఆయన మంచి కథలే ఎంచుకుంటున్నాడని అనుకుంటున్నారా? అదేంటండి బాబు అలా అంటున్నారు? ఇప్పుడున్న హీరోలలో వరుస విజయాలు వస్తున్నది నాని ఒక్కడికేగా. మళ్ళీ ఈ డౌట్స్ ఏంటి అనుకుంటున్నారు కదా? కానీ మనం మాట్లాడుకుంటున్నది నాని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి. మరి వాటికి వచ్చిన ఇబ్బంది ఏంటో చూద్దామా? నాని ఫామ్ చూస్తుంటే త్వరలోనే ఈయన రేంజ్ మారిపోవడం ఖాయం అని అర్థమవుతుంది. తనకు టైర్ 1, 2 అనేది తెలియవని నాని చెప్తున్నా హీరో మార్కెట్ను బట్టి ట్రేడ్ అపోజిషన్ను డిసైడ్ చేస్తుంది. ఈ లెక్కన నాని కూడా టైర్ 1లోకి ఎంట్రీ ఇచ్చినట్లే లెక్క. సరిపోదా శనివారం కూడా 5 రోజుల్లోనే 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవైపు వర్షమున్నా ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. క్లాస్, మాస్ అని తేడా లేకుండా నానికి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే ఈయన ఎక్కువగా ఆడియన్స్కు చేరువైంది మాత్రం పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతోనే. నేను లోకల్, MCLలో మాస్ ఉన్నా నాని పాత్ర సరదాగా సాగిపోతుంది.
కానీ ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ నాని ఆలోచనలు మారుతున్నాయి. పూర్తిగా వైలెంట్ సినిమాల వైపు వెళ్తున్నారు నేచురల్ స్టార్. దసరా, సరిపోదా శనివారంలో హింస ఉన్నా మరీ కుటుంబంతో చూడలేనిది కాదు. కానీ నెక్స్ట్ చేయబోయే హిట్ 3 శ్రీకాంత్ ఓదెల సినిమాల్లో మాత్రం పిల్లలకు నో ఎంట్రీ అంటున్నారు నాని. మరీ అంత హింస నాని సినిమాకు వర్కౌట్ అవుతుందా అనేది బేసిక్ డౌట్. కానీ కథ డిమాండ్ చేయకపోతే ఆ హింసకు నాని ఓకే చెప్పరనే క్లారిటీ కూడా ఉంది. మరి చూడాలిక ఈయన వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అని. అట్లీ ఏం చేస్తున్నారు? జవాన్ లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత కూడా ఎందుకు ఈయన ఇంత సైలెంట్ గా ఉన్నారు? ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఏంటి? అల్లు అర్జున్తోనే సినిమా ఉండబోతోందా, లేదంటే మరో ఆప్షన్ వైపు అట్లే అడుగులు పడుతున్నాయా? వీటన్నిటికీ ఆన్సర్ దొరికేసింది. సెన్సేషనల్ మల్టీ స్టారర్ తో చేస్తున్నారు ఈ దర్శకుడు. మరి అదేంటో తెలుసా? మామూలు హిట్స్ ఇచ్చిన దర్శకులనే మన హీరోలు వదలరు. అలాంటిది జవాన్ సినిమాతో 1100 కోట్లు వసూలు చేశారు అట్లీ. అలాంటి దర్శకుడిని వదులుతారా చెప్పండి? కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలనే కంగారులో పడి చాలా టైం తీసుకుంటున్నారు ఈ దర్శకుడు. ఆ మధ్య అల్లు అర్జున్ సినిమా ఉందనుకున్నా అది ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. కుదిరితే పుష్ప 3 కూడా ఉందంటున్నారు. ఈ లెక్కన మరో ఏడాది పాటు ఇక్కడే బిజీ అయిపోతారు బన్నీ. ఆ తర్వాత త్రివిక్రమ్తో ఓ మెగా ప్రాజెక్ట్ కూడా లైన్లోనే ఉంది. ఇవి పూర్తయ్యే వరకు అట్లీ ప్రాజెక్ట్ లేనట్లే. అందుకే మరో ఆప్షన్ చూసుకున్నారు ఈ దర్శకుడు. ఈసారి తమిళ, హిందీ స్టార్స్ ను కలుపుతున్నారు. సల్మాన్ ఖాన్తో అట్లీ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఒక్కటే తరువాయి. ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ కూడా ఉంది. లోకనాయకుడు కమల్ హాసన్ ఇందులో మరో హీరో. కల్కిలో కీలక పాత్ర చేసిన కమల్ ఈ మధ్య కథ నచ్చితే సపోర్టింగ్ రోల్స్ వైపు చూస్తున్నారు. సల్మాన్ అట్లీ సినిమాలోనూ అదే చేయబోతున్నారు ఈ సీనియర్ హీరో. జవాన్తో బాలీవుడ్కు సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన అట్లీ అక్కడే జెండా పాతాలని చూస్తున్నారు. ఇప్పటికే తన నిర్మాణంలో వరుణ్ ధావన్ హీరోగా బేబీ జాన్ సినిమా నిర్మిస్తున్నారు అట్లీ. ఇప్పుడు దర్శకుడిగా సల్మాన్కు కథ చెప్పి ఒప్పించారు. ఇటు కమల్ కూడా ఉండటంతో సౌత్ మార్కెట్ కవర్ అవుతుంది. మొత్తానికి అట్లీ ప్లానింగ్స్ మామూలుగా లేవు. దర్శకుల కంటే, కథ కంటే ఆ ఒక్క విషయంలో మాత్రం రజనీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమున్నా లేకపోయినా తన సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అని దర్శకులకు చెప్తున్నారు. జైలర్కు వర్కౌట్ అయిన ఆ ఫార్ములానే నెక్స్ట్ సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు సూపర్ స్టార్. మరి రజనీకాంత్ తీసుకుంటున్న ఆ జాగ్రత్తలేంటి? జైలర్ సక్సెస్ తర్వాత రజనీకాంత్లో జోష్ 10 పెరిగిపోయింది. తన మార్కెట్ తగ్గిందేమో, ఒకప్పట్లా తన సినిమాలో ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు సూపర్ స్టార్లోనూ జైలర్కు ముందొచ్చుంటాయి. కానీ ఒక్క హిట్తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఏం ప్రాబ్లం లేదు, మనల్ని ఇంకా ఆడియన్స్ కావాలయ్యా అంటున్నారని రజనీకి కూడా క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్తో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాలు చేస్తున్నారు రజనీ. ఈ 2 సినిమాల కాస్టింగ్ బలంగా ఉంది. జైలర్లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. వెట్టయాన్లోనూ రానా, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. కూలీలో దానికి మించి కనిపిస్తున్నారు. కూలీ సినిమా స్టార్స్ తో నిండిపోతుంది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంజుమల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్తో పాటు నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఉపేంద్ర లుక్ కూడా విడుదల చేశారు. కన్నడ సూపర్ స్టార్ ఇందులో కలీసా పాత్రలో నటించబోతున్నారు. మొత్తానికి జైలర్ తర్వాత తన సినిమాలు స్టార్స్ తో నింపేస్తున్నారు రజనీ. ఓ రికార్డ్ ఏడాదికి పోతుంది, మరోటి 2 ఏళ్లకు పోతుంది, ఇంకోటి 3 ఏళ్లకు పోతుంది. చివరికి ఏ రికార్డ్ అయినా ఎప్పుడోసారి పోవాల్సింది. తాజాగా బాహుబలి 2 విషయంలోనూ ఇదే జరిగింది. 7 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డ్ ఒకటి ఇప్పుడు కదిలింది. బడా బాలీవుడ్ హీరోలకే సాధ్యం కాని ఆ రికార్డ్ను ఓ హీరోయిన్ కదిలించింది. ఇందుకే ఏంటా రికార్డ్? ఎవరా హీరోయిన్? బాహుబలి 2 కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు, అసలు సిసలైన పాన్ ఇండియన్ సినిమా. హిందీలోనే ఈ చిత్ర రికార్డులు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు బాలీవుడ్లో ఫస్ట్ 500 కోట్ల సినిమా కూడా ఇదే. 2017లోనే 500 కోట్లు వసూలు చేశారు ప్రభాస్. ఆ తర్వాత 7 ఏళ్లలో గదర్ 2, పఠాన్, జవాన్, యానిమల్ మాత్రమే హిందీలో సోలోగా 500 కోట్లు వసూలు చేశాయి. పఠాన్, జవాన్కు షారుఖ్ ఖాన్ స్టార్డమ్ తోడైంది. గదర్ 2కు సన్నీ డియోల్ మాస్ ఇమేజ్కి తోడు నాటి గదర్ ఇమేజ్ వర్కౌట్ అయింది. ఇక యానిమల్ను సందీప్ వంగా మానియా నడిపింది. కానీ తాజాగా స్త్రీ 2 కూడా 500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. విడుదలైన 18వ రోజు ఈ రికార్డ్ చేరుకుంది స్త్రీ 2. కేవలం హిందీలోనే 502 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. 7 ఏళ్లుగా బాహుబలి 2 పేరు మీదున్న రికార్డ్ సైతం తుడిచేసింది స్త్రీ 2. అప్పట్లో 3వ వీక్లో 42 కోట్లు వసూలు చేసింది బాహుబలి 2.
ఇన్నేళ్లకు 48 కోట్లతో ఆ రికార్డ్ తుడిచేసింది స్త్రీ 2. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే 570 కోట్లతో జవాన్ పేరు మీదున్న ఆల్ టైమ్ కలెక్షన్స్ ను కూడా క్రాస్ చేసేలా కనిపిస్తుంది. మరి చూడాలిక స్త్రీ 2 ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.